నడిపించే జీవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ దినమున నడిపించే జీవాక్కును పరిశుద్ధ గ్రంథం నుండి చదువుదాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బలపరచుటకు, దేవుడు నిన్ను నడిపించుటకు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయుటకు ఈ దినమున మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమంటా ఉన్నాడు ప్రభు అంటే, దేవుని బిడ్డలారా, మీరు బంధకములలో ఉన్నారు, మీరు కష్టంలో ఉన్నారు, మీరు సమస్యలలో ఉన్నారు, మీరు ఇరుకులో ఉన్నారు, మీరు ఇబ్బందులలో ఉన్నారు, మీ పరిస్థితి అర్థం కాని స్థితిలో ఉన్నది. అయితే అటు బంధకంలో ఉన్నవారులారా, మీరు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకంలో ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టంలో ఉండి కూడా దేవునిపైన నిరీక్షణ కలిగిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టంలో ఉండి కూడా దేవునిపైన విశ్వాసం కలిగిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉంటూ కూడా పోరాటాల చేత ఉన్నప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునిపైన విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ఆధారం చేసుకొని నడుస్తున్నారో, దేవుని నమ్ముకొని నడుస్తున్నారో, వారితో ఈ దినమున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీ కోటను మరలా ప్రవేశించండి. మీ కోట ఆ ప్రభువే, మీ రక్షణ దుర్గము ఆ ప్రభువే, మీ కేడము ప్రభువైన యేసు క్రీస్తుల వారే, మీ సైన్యము, మీ యొక్క నాయకుడు, మీ యొక్క దుర్గము యెహోవానే. దేవుని బిడ్డలారా, దేవుడి దినంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బంధకంలో ఉన్నావా? విశ్వాసం కలిగి ఉన్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? అయితే ప్రభువు నీతో మాట్లాడినట్టుగా ఆయన కోటలోనికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన కంచెలోనికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన కోటలోను ప్రవేశించగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండంతల మేలు నేను మీకు కలగజేయబోతున్నానని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఆయన కోటలో ఉన్నావు కనుక నీ కాపుదల భద్రత ఉంటుంది. ఆయన కోటలో ఉన్నావు కనుక నీకు రక్షణ ఉంటుంది. ఆయన కోటలో ఉన్నావు కనుక నీకు సంతోషం ఉంటుంది. ఆయన కోటలో ఉన్నావు కనుక నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆయన కోటలో ఉన్నావు గనుక నువ్వు సమాధానం చేత నింపబడతావు. ఆయన కోటలో ఉన్నావు గనుక నువ్వు సంతోషం చేత నడిపించబడతావు. ఆయన కోటలో ఉన్నావు గనుక ఆయన మేలుల చేత నిన్ను తృప్తిపరిచి ఈ దినమున నిన్ను నడిపిస్తానని, రెండంతల మేలు చేత నిన్ను నడిపిస్తానని ప్రభు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. యోబు తన బంధకములలో ఉన్నాడు. ఎలాంటి బంధకం అంటే, తన కుమారులను పోగొట్టుకున్నటువంటి బంధకం, తన సంపాదన పోగొట్టుకున్నటువంటి బంధకాలు, తన గొర్రెల మందలు పోయాయి, పశువుల మందలు పోయాయి, తన ఆరోగ్యమే ఒక బంధకంలాగా వేధిస్తూ ఉంది. ఎంతో పోరాటంలో ఉన్నాడు, కానీ ఆయన బంధకములలో ఉండి కూడా దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏ మాట ద్వారా కూడా దేవుని దూషించిన వ్యక్తిగా ఆయన కనబడడం లేదు. దేవుని బిడ్డలారా, ఆయన పట్ల మరలా దేవుడు ఆయన కోటలో నిలిపి రెండంతల మేలు కలగ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. యోబు పట్ల రెండంతల మేలు చేత దీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. రెండంతల ఆశీర్వాదము ఆయన మీదకి కుమ్మరించినట్టుగా, ఆయనకు అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆయన బంధకంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన పోరాటంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన వేదనలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన శరీరం యొక్క వేదన చేత ఉన్నప్పుడు కూడా ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక రెండంతల మేలు చివరకు పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. తుదకు పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దీవించబడినటువంటి వ్యక్తిగా యోబును చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలానే యోసేపును చూసినట్లయితే గోతి అనే బంధకముల నుండి బయటకు వచ్చాడు. ఆయన పోతెఫర్ అనే ఇంటిలో పాపం వచ్చేయకుండా ఆ పాప బంధకముల నుండి బయటకు వచ్చాడు. ఆయన చెరసాలనే బంధకముల నుండి బయటకు వచ్చాడు. ఆయన తర్వాత చివరికి గొప్ప నాయకునిగా, ప్రధానిగా దేశం పైన నియమించబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. గొప్ప మేలైన పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన బంధకములలో నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఆ బంధకాల నుండి బయటకు వచ్చి
దేవుని నమ్ముకున్నాడు కనుక, దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఆయన పట్ల గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. మన దేవుడు కార్యాలు జరిగించువాడు, మన దేవుడు మేలుల చేత నింపువాడు, మన దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. నువ్వు దీవించబడుటే ఆయన చిత్తము, నువ్వు ఆశీర్వదించబడుటే ఆయన చిత్తము. నువ్వు శ్రమలో ఉండాలని, నువ్వు దుఃఖంలో ఉండాలని, నువ్వు బాధలో ఉండాలని, నువ్వు బంధకాలలో ఉండాలని ప్రభువు కోరుకోవడం లేదు. ఎందుకు బంధకాలు ఉంటున్నాయి మనకంటే, ఎందుకు దుఃఖం ఉంటుంది మనకంటే, ఎందుకు పోరాటాలు ఉంటున్నాయి మనకంటే, ఆ పోరాటాలను బట్టి దేవునిపైన నువ్వు రావాలని, దేవునిలోనికి రావాలని, నిరీక్షణ కలిగి ఉండాలని. నీవు నిరీక్షణ కలిగి ఉంటే, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, దేవునిపైన నువ్వు నమ్మిక కలిగి ఉన్నట్లయితే ఆ బంధకాలన్నిటి నుండి ఆయన తప్పించువాడైనాడు. ఆయన ఆధారం చేసుకుని నువ్వు సాగుతున్నట్లయితే ఆ పోరాటాలన్నీ కూడా కొట్టివేయవాడై ఉన్నాడు, తప్పించువాడై ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన కోటలో మనం అందరం కట్టబడదాం. ఆ రక్షణ కోటలో మనము ఎదుగుదాం. దేవుని బిడ్డలారా, రక్షణ కోటలో మనము వర్ధిల్లుదాం. నిజముగా రెండంతల మేలు చేత ఈ వారమంతా కూడా, ఈ దినమంతా కూడా మనం ప్రభువు మన జీవితాలలో జరిగించి అటువంటి ఆశీర్వాదము చేత నింపి ప్రభువు నడిపించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఇగో తండ్రి, నీ బిడ్డలు, నీ ప్రజలు ప్రభువా ఈ దినమంతయు సాగుతున్నారయ్యా. ఎన్నో బంధకాల నుండి అయ్యా, ఎన్నో పోరాటాల గుండా, ఎన్నో ప్రయాసాల గుండా అయ్యా బిడ్డలు సాగుతూ ఉన్నారు. ప్రభువా, మీ కృప అనుగ్రహించండి. ప్రతి బంధకంలో నిరీక్షణ కలిగించండి, ప్రతి బంధకంలో విశ్వాసం కలిగించండి, ప్రతి బంధకం నుండి తప్పించి ప్రభువా అయ్యా నీ కోటలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ కంచెలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును ప్రభువా, రెండంతల మేలు చేత బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాగ్దానము ప్రకారము రెండంతల ఆశీర్వాదము చేత అయ్యా బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా జరగవలసిన ప్రతి కార్యము బిడ్డల పట్ల, వారి కుటుంబాల పట్ల మీరు జరిగించుమని ప్రభువా, ఇగోతని మీ ఆశీర్వాదముల చేత నింపి ప్రభువా ముందుకు నడిపించుమని ప్రభువా, ఇగోతని ప్రార్థనలు ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీకు అప్పగించు, కుటుంబాలను నీకు అప్పగించు అయ్యా. ఇగో సమస్తము నీకు అప్పగించుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.